ఇటు వికారాబాద్ జిల్లా పరిగి కుల్కచెర్ల ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. ఇంధనం లేక లారీలు నిలిచిపోవడంతో సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. డీజిల్ కోసం డ్రైవర్లు గంటల తరబడి బంకుల్లో క్యూలోనే నిలబడిపోతున్నారు. ఇంధనం లేక లారీలు ఆగితే తమ జీవనం కూడా ఆగిపోతుందంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న 5 బంకుల్లో ఇప్పటికే 3 బంకులు మూతపడ్డాయి. దీంతో మిగిలిన బంకుల వద్ద రద్దీ విపరీతంగా పెరిగింది. కొరత మరింత పెరుగుతుందన్న భయంతో వాహనదారులు క్యాన్లతో బంకులకి తరలి వస్తున్నారు. ప్రస్తుతం వరి కోతల సమయం కావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హార్వెస్టర్లకి డీజిల్ దొరకకపోతే చేతికొచ్చిన పంట పాడవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గ్యాస్ సరఫరాపై ఇప్పటికే ఆంక్షలుండటం ఇప్పుడు పెట్రోల్ కొరత తోడవటంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దెబ్బపడుతోంది. అధికారులు మాత్రం పరిస్థితి అదుపులోనే ఉందని, త్వరలోనే సరఫరా సాధారణ స్థితికి వస్తుందని చెప్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది.